రైతు మిత్రులందరికీ నమస్కారం. వ్యవసాయవానికి స్వాగతం. ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులకు మరోసారి ఆందోళన కలిగించే విషయం. దామల్ చెరువు మండీలు ఈరోజు ఎక్కడ చూసినా వేలాది టన్నులతో ఫుల్గా కనిపించాయి. దీంతో రైతులు తమ పంటను విక్రయించేందుకు గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా మరోపక్క తోతాపురి గుజ్జు ధర ఈరోజు భారీగా పతనమైంది. కిలో 4 రూపాయలకు పడిపోయింది. అంతేకాకుండా ప్రాసెసింగ్ యూనిట్లు కూడా కొనుగోళ్లను తగ్గించాయి. అందువల్ల దామల్ చెరువులోని ర్యాంపులు ఈరోజు కొనుగోళ్లను ఆపేశాయి. దీని ప్రభావం నేరుగా తోతాపురి రైతులపై పడింది. కొన్ని చోట్ల వ్యాపారులు సరుకును పరిశీలించినా కొనుగోలు చేయటానికి ముందుకు రాలేదు. చుట్టుపక్కల నుంచి భారీగా తోతాపురి మామిడి మార్కెట్కు చేరుకుంది. డిమాండ్కు మించి సరఫరా ఉండడంతో ధరలు క్షీణిస్తున్నాయి. ప్రస్తుతం దామల్ చెరువు మార్కెట్లో పరిస్థితి చూస్తే తోతాపురి రైతుల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతోంది. రానున్న రోజుల్లో గుజ్జు ధరలు పెరుగుతాయా, కొనుగోళ్లు మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక మార్కెట్లో నేటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. బేనిషా కవర్ కట్టింది 35,000 నుంచి 42,000 వరకు పలికింది. బేనిషా కవర్ కట్టకుండా ఉన్నది 22,000 నుంచి 25,000 వరకు ఉంది. నీలం 18,000 నుంచి 20,000 వరకు పలికింది. తోతాపురి లైన్ కాయలు 12,000 నుంచి 17,000 వరకు పలికింది. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి వ్యవసాయవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.